అన్న తెలంగాణకు కొత్త పార్టీ కావాల్సింది. ఎస్, ఇదే కదా మేము మాట్లాడేది. టిఆర్ఎస్ పార్టీ ఉంటూనే ఎస్సీ బీసీ ఎస్టీల అధికారానికి సంబంధించి, రాజకీయంలో వాళ్ళ అస్తిత్వానికి సంబంధించి, వాళ్ళ పవర్కి సంబంధించి ఒక పార్టీ కావాలి. అగో దానికోసం మాట్లాడుతున్నాం. అగో దానికోసం తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్. అర్థం చేసుకోవాలంటే చాలా 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 సమయం పడుతుంది తమ్ముడు విజయ్ కుమార్. తొందరగా నువ్వు పెట్టినంత మెసేజ్, నువ్వు నీ చేతిలో సెల్ ఉంది, కొట్టడానికి వేళ్ళు ఉన్నాయి, టకా 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 కొట్టేస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. ఆ 2 నిమిషాలలో ఉద్యమాన్ని నిర్మించలేం. కేసీఆర్ లాంటి వ్యక్తి కులబలం ఉండి, సామాజికంగా ఆర్థికంగా కలిగి ఉండి, అప్పటికే రాజకీయ నాయకుడిగా 10 సంవత్సరాల అనుభవం ఉండి 2001లో పార్టీ పెడితేనే 2014 వరకు కేసీఆర్కు దిక్కులేదు. అలాంటిది రూపాయి మన చేతిలో లేకుండా, అణగారిన వర్గాలుగా ఉండి, సంపద మన దగ్గర లేకుండా మనం పోరాటం చేయాలంటే ఎంత వ్యూహాత్మకంగా ఉండాలి. మనం ప్రతి అడుగు ఎంత వ్యూహాత్మకంగా వేయాలి. ప్రజలను ఆకర్షించడానికి, ప్రజలను నమ్మించడానికి, ప్రజల చేత విశ్వాసం పొందడానికి ఎంత గొప్ప వ్యూహం ఉండాలి. ఆ వ్యూహాలను అర్థం చేసుకొని నడవగలగాలి. మనం తొందరగా నిందలెత్తే ఏమున్నది? దయచేసి ఎవరు కూడా అనుమానపడద్దు. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ప్రాంతం కోసం, ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీల కోసం మాత్రమే పనిచేస్తుంది. మరొకసారి చెప్తున్నాను.